మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటు అనిల్ రావుపూడి సంక్రాంతి కోసం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లడం. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ కానుంది. ఏడాది వేసవి నుంచి సినిమా ప్రారంభం కానుందని చిరంజీవి ఆఫీషియల్ గా ప్రకటించారు. ఇక సినిమాను చూసేంతసేపు ఆడియన్స్ కడుపుబ్బ నవ్వుకునేలా సన్నివేశాలుండనున్నాయని కథ చెప్పినప్పుడు నేను ఎంతగానో ఎంజాయ్ చేశానంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. తనకు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో నటించాలా అనే ఆసక్తి ఉందంటూ ఆయన కూడా వెల్లడించారు. ఇక అనిల్ రావుపూడితో సినిమాలో స్వయంగా చిరు ప్రకటించడం మెగా అభిమానులకు ఆనందాన్నిస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోకు ఏం టైటిల్ పెట్టనున్నారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఒక టైటిల్ ను ఈ కాంబోకు సజెస్ట్ చేస్తూ స్టేజ్ పై కామెంట్ చేశారు. వెంకటేష్ హీరోగా డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా హై సక్సెస్ అయిన క్రమంలో మూవీ టీం విక్టరీ వేడుకలు నిర్వహించగా దీనికి దర్శకుడు రాఘవేంద్రరావు, హరిశంకర్, వంశీ పైడిపల్లి స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే చిరుతో రాబోయే సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడితే బాగుంటుందంటూ రాఘవేంద్రరావు స్టేజ్ పై చెప్పుకొచ్చాడు. ఆ వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టొద్దని అనిల్ కు చెప్పాడు. దాంతో మెగాస్టార్ 157వ సినిమాకు సంక్రాంతి అల్లుడు టైటిల్ పెడతారని వార్తలు వస్తున్నాయి. చిరుతో ఆయన తెరకెక్కించబోయే సినిమా పేరు సంక్రాంతి అల్లుడు అని పెడితే బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. తను తెరకెక్కించిన సినిమా ఇండస్ట్రీకి అసలు సంక్రాంతి తెచ్చిపెట్టింది. థియేటర్లో ఎక్కువ షోస్ తో ఓ సినిమా ప్రదర్శితం అవ్వటం చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నానంటూ రాఘవేంద్రరావు గారు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల నటన అద్భుతంగా ఉందని, వెంకటేష్ బయట సైలెంట్ గా కనిపించిన ఇతర హీరోయిన్లతో తెరపై బాగా సందడి చేస్తున్నారు. బీమ్స్ సంగీతాన్ని సినిమాకు మరింత హైలైట్ గా నిలిచిందని, ఇక అనిల్ బీమ్స్ కాంబోలు మరిన్ని సక్సెస్లు రావాలని కోరుకుంటున్నారన్నారు. చిరంజీవి హీరోగా తాను తెరకెక్కించబోయే సినిమాకు నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని అనిల్ నాతో అన్నాడంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చాడు. విశ్వంబర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకొని ఇదిలా ఉంటే చిరంజీవి అనిల్ రావుపూడితో సినిమాను తాజాగా ఆఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సాహో గారబాటి, సుష్మిత నిర్మాతలుగా ఈ సినిమాకు వ్యవహరించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు చిరు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్, నానితో ది పారడైజ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ తర్వాతే చిరంజీవితో సినిమా మొదలు పెట్టనున్నారని సమాచారం. అయితే విశ్వంబర పూర్తి కాగానే చిరంజీవి అనిల్ రావుపూడి సినిమా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడట. ఈ సినిమాకు సంబంధించి పనులు కూడా ఇప్పటికే ప్రారంభించేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.